హలో గైస్, వెల్కమ్ టు టీమ్ ప్లేయర్స్. మనం ఈరోజు అయితే 1v2 ఆడబోతున్నాం. ఎస్కేసి విషు అండ్ ఒక ర్యాండమ్ ప్లేయర్ తోటి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్, గంటని హెడ్ షాట్ కొట్టేయండి. ఈరోజు అయితే మనం ఎలా అయినా కష్టపడి కొట్టేయాలి గైస్. ఇది 4 రౌండ్స్దే కాబట్టి 1v2 తొందరగా కంప్లీట్ చేయాలి. సో మనం ఎలా అయినా ఆడాల్సిందే గైస్, విన్ అవ్వాల్సిందే. ఐ హోప్ ఆ ర్యాండమ్ స్ట్రేంజర్ బాట్ అయితే బాగుంటుంది గైస్. బాట్ కాదు గైస్, somewhat pro and somewhat noob guys. వెనకాల నుంచి కొట్టడానికి ట్రై చేస్తున్నారు గైస్. వెనకాల నుంచి కొట్టడానికి ట్రై చేస్తారు, పక్క నుంచి కొట్టడానికి ట్రై చేస్తారు గైస్. కొంచెం జాగ్రత్తగా గైస్. హాట్ రేంజ్ గైస్, మరీ షార్ట్ రేంజ్లో జంప్ షాట్ ఉంటుంది కదా, కాబట్టి అందుకే అరే మరీ షార్ట్ రేంజ్కి ఎందుకు వస్తున్నారు గైస్, అర్థమవుతలేదు. గైస్ కొంచెం డ్యామేజ్ అయితే పడిపోయింది గైస్. మధ్యలో వస్తున్నారు గైస్, ఒకరిని కొడుతుంటే. ఇక్కడేమో నేడేస్తున్నాడు గైస్. నేట్లు ఎట్లాగో రావు కాబట్టి వెనకాల నుంచి ఒక బ్రో అయితే కొట్టేశాడు. I make mistakes, but I always come back. Resources here. మనం స్ప్రే పట్టొచ్చిన వాళ్ళైతే పట్టాలి గైస్. మనం ఎలానో వాళ్ళు ఆడాలి. వాళ్ళైతే వన్ ట్యాప్లో కొడుతున్నారు. మనం ఒకరికైతే వన్ ట్యాప్ అయితే కొట్టేసాం. ఇలా వెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది గైస్. వీళ్ళు మనం కిల్ అయితే ఇంకొకడు ఇక్కడ కనబడతలేడు, ఇక్కడనే ఉన్నాడు. ఇంకొకడు వన్ ట్యాప్ అయితే కనెక్ట్ అవుతలేదు గాయస్. మొత్తం ట్రై చేస్తున్నాడు గాయస్. మనం లాంగ్ రేంజ్కి పోవడమే మంచిది. ఇక్కడున్నాడు గైస్, కనెక్ట్ అవుతలేదు గాయస్. కార్తిక్ బ్రోకి అయితే కనెక్ట్ అయినా, ఇతనికైతే కనెక్ట్ అవుతలేదు గైస్. స్ప్రే అయితే ఆడాడు గైస్ డేటిగల్ తోటి. ఇప్పుడు ఎమోట్ వేసాడు గైస్. ఇతన్నే కొడతాం చూడండి. I make mistakes, but I always come back. ఎమోట్ వేసిన బ్రోకి అయితే ఖచ్చితంగా కొట్టి నాక్ చేసి బ్యాగ్ వేసి మరి ఎమోట్ వేసినాం చూడండి గైస్. ఈ మ్యాచ్ మనం ఈ రౌండ్ ఇలా కొట్టేయాలి గైస్. మనం లాస్ట్ 2 రౌండ్స్ అయితే సక్సెస్ఫుల్లీ ఓడిపోయాం గైస్. పైన ఉన్నాడు, వన్ ట్యాప్ అయితే కనెక్ట్ అవ్వట్లేదు, అసలు కనెక్ట్ అయితే లేదు గైస్. ఇంకొకటి ఉన్నాడు గైస్. ఇతనైతే
కార్తిక్ బ్రోని అయితే కొట్టేసాను. డబ్ల్యూఎం ట్రై చేసేది గైస్ మనల్ని వన్ ట్యాప్ కొట్టడానికి. ఈ బ్రోకి అసలు డైరెక్ట్గా కనెక్ట్ అవుతా డైరెక్ట్గా వెళ్తాడు కూడా. బయటికి రా బ్రో, బయటికి రా. ఒక్కసారి పైకి ఎక్కింది, పైకి ఎక్కింది గైస్. అసలు కనెక్ట్ అవుతలేదు గైస్. స్ప్రే ఆడుతున్నాడు గైస్. కనెక్ట్ అయిపోయింది. వన్ ఎమోట్ వచ్చినందుకు సేమ్ ఎమోట్ వేద్దాం గైస్, కానీ వేయలేకపోయాం. ఫాస్ట్ అయితే మన ఆటోమేటిక్గా మాస్టర్ ఎమోటే పడుతుంది గైస్ ఎప్పుడు కొట్టేసినాక. మనమైతే సక్సెస్ఫుల్ రౌండ్ అయితే కొట్టి 2 ఓపీ వన్ ట్యాప్ తోటే కొట్టాం. ఆ సాత్విక్ బ్రో అయితే డైరెక్ట్ స్నైపర్లు పెట్టుకొని వచ్చాడు. అది టచ్ చేయతోటి స్పీడ్గా వచ్చేసరికి వన్ ట్యాప్ ఈజీగా కనెక్ట్ అయింది. లేకపోతే నార్మల్గా వచ్చినా కనెక్ట్ అయ్యేది, కానీ ఇంకా ఈజీ కనెక్ట్ అయింది గైస్. ఇప్పుడు మనం ఎలాగైనా కంబ్యాక్ చేయాలి గైస్. గైస్ ఏడబ్ల్యూఎం తోటి అయితే ట్రై చేస్తున్నాడు గైస్. అతనైతే స్ప్రే పట్టి కొట్టడానికి అయితే ట్రై చేస్తున్నాడు. గైస్ వీళ్ళైతే చాలా నీళ్ళు వేసుకుంటూ ఆడడానికి అయితే ట్రై చేస్తున్నారు గైస్. గైస్ స్ప్రే పడుతున్నారు గైస్. గైస్ కనెక్ట్ అయితే అవుతలేదు గైస్. గైస్ కనెక్ట్ అయితే అవుతలేదు. కొంచెం దూరం పోయి అయితే కొడదాం గైస్. గైస్ అయితే ఈ బ్రో సాత్విక్ బ్రో అయితే ఘోరం ట్రై చేస్తున్నాడు. నేను కూడా ట్రై చేస్తున్నాను, కానీ కనెక్ట్ అవ్వట్లేదు. వన్ ట్యాప్ అయితే కనెక్ట్ అయిపోయింది గైస్. ఇతనికైతే వన్ ట్యాపే కనెక్ట్ చేసిన అర్థం కాదు ఎందుకు. ఎంత ట్రై చేసినా కనెక్టే కాదు గైస్. ఇతనికైతే వన్ ట్యాప్ స్ప్రే పడుతున్నాడు గైస్ గెలవాలని. గైస్ హాఫ్ డ్యామేజ్ అయితే పడిపోయింది. లాస్ట్కి అయితే జోన్లో ఇరికిపోయాడు కాంతని. కానీ లాస్ట్కి అయితే మనం 5 kills అయితే మేనేజ్ చేసాము. 5 killsతో మేనేజ్ చేసి ఈక్వల్ అయిపోయాం. ఇంకా 2 రౌండ్స్ గైస్. 2 రౌండ్స్ తోటి మనం విన్ అయిపోతే మ్యాచ్ విన్ అయిపోయి 1v2ని కూడా అన్లాక్ చేయగలం. నెక్స్ట్ వీలైతే 1v4ని కూడా ట్రై చేయగలం. దాని తర్వాత మనం చాలా మంచిగా ఆడగలిగితే 1v6 కూడా చేయగలం. జస్ట్ ఇంప్రూవ్ చేసుకోవాలి ఎబిలిటీస్ అనేది. నేను ఒక 2 months ago ఇట్లా ఆడేదే కాదు గైస్. జస్ట్ ఒక న్యూ ప్లేయర్ లెక్క ఆడేది. మీకు తెలుసుండి ఉండొచ్చు. అంత వీడియోలు అందుకే నేను తీయలేదు. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు దానికన్నా ముందు. అందుకే ఈసారి నేను అందుకే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను గైస్, మంచిగా గేమ్ ప్లే పెరిగిందని. గైస్ వన్ ట్యాప్ అయితే పడిపోయింది. మనమైతే వద్దు ఎమోట్లు వద్దు గైస్, వద్దు. గైస్ మనం ఎలా అలా విన్ అవ్వాలి. ఆ బ్రో అయితే పారిపోవడానికి అయితే ట్రై చేస్తున్నాడు. ఏమైంది ఆఫ్లైన్ వెళ్ళిస్తున్నాడు గైస్. ఈసారి అయితే మనకు మ్యాచ్ విన్ అవ్వాలి. నెట్వర్క్ అయితే పోయింది, కాకపోతే గ్లోవల్ వేస్తున్నాడు మళ్ళీ వస్తుంది. నాకు తెలిసిపోయినట్టున్నది నెట్వర్క్. ఊకాంగ్ అయితే వేసాడు గైస్. స్ప్రే పడుతున్నాడు గైస్. లాంగ్ రేంజ్ స్ప్రే, షార్ట్ రేంజ్ స్ప్రే. సక్సెస్ఫుల్గా మ్యాచ్ అయితే కొట్టేసాం మనం. సారీ ఆ రౌండ్ అయితే కొట్టేసాం. ఒక ఓపీ వన్ ట్యాప్స్ తోటి అయితే కొట్టేసాం గైస్. ఇంకొక రౌండ్ విన్ అయితే మ్యాచ్ విన్ అయినట్టే, వీడియో ఎండ్ అయిపోతుంది.
గైస్ వాళ్ళు ఇద్దరు జస్ట్ రెండు కిల్స్ తోటే 2 రౌండ్లు కొట్టారు. కాబట్టి మనం 8 ఆర్ 9 కిల్స్ తోటి మ్యాచ్నే విన్ అవ్వబోతున్నాం. 40 ప్లేయర్స్ తెలిసి ఉంటుంది గైస్. ఇది బ్యాటిల్ జోన్ అని. బ్యాటిల్ జోన్కి వస్తారో రారో గైస్, నాకైతే వాళ్ళు కనబడ్డారు గైస్. వదిలేండి గైస్, వన్ టచ్ ఆడదాం గాయస్. ఎట్లనో నాకైతే హౌఎవర్ డోంట్ నో, కానీ అయితే డ్యామేజ్ అయితే పడిపోయింది. నేను బాల్ పెట్టలేదు అనుకుంటా. నేట్స్ మనకి ఎట్లాంటి ఏం కావు కాబట్టి ఎంత నేట్ లేసినా ఏం కాదు గైస్. స్నైపర్ తోటి అయితే వస్తున్నాను నా మీదకి, కొంచెం జాగ్రత్తగా ఆడాలి గాయస్. 1 MP40 తోటి అయితే మీదకి వచ్చేసాడు గైస్. ఈ బ్రో అయితే నేనైతే ట్రై చేస్తున్నా, మేనేజ్ అయితే చేస్తున్నా 1v2 సిచ్యువేషన్ని. Double takedown.